యోహాను సువార్త 14:29. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్. మరి ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను అని యోహాను సువార్తలో 14:29లో యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు. అయితే నమ్మకం ముందే ఎందుకు చెప్తున్నాడంటే ప్రవక్తల యొక్క జీవితం దేవుని యొక్క స్వరాన్ని వినడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న ప్రవక్తల యొక్క నడవడిక చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఏం తింటున్నారు, ఏం తాగుతారు, ఏం ధరిస్తారని కూడా చెప్తున్నారు. కానీ అప్పటి కాలంలో దేవుని స్వరాన్ని మాత్రమే విని చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే దేవుడు జరిగేది చెప్తూ ప్రజలని ఉజ్జీవింపజేయడానికి మాత్రమే వాక్యాన్ని ప్రవక్తలను ఉపయోగించి రాయడం జరిగేది. అందుకే ప్రసంగిలో ఒక్క వ్యక్తి నోట నుండి వచ్చినట్టుగా ఈ వచనాలు ఉన్నాయి అని చెప్తాడు. ప్రసంగిలో అవి ఒక్క కాపరి వలన అంగీకరించబడినట్టుగా ఉన్నాయి అని అంటాడు 12:11. అంటే ఒకే కాపరి దీన్ని వెరిఫై చేస్తూ సిగ్నేచర్ చేసిన తర్వాతనే మరి లోకంలోకి అందించబడింది అన్నట్టు. ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి, ఆశాగ్రంథం అనేసి. సో రకరకాల గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు రాలేదంటే ఎక్కువ జ్ఞానం కంటే కూడా దేవుని గురించిన తెలుసుకునే జ్ఞానము చాలు అని అనుకున్నాడు ప్రభు. కాబట్టి తన సేవకుల ద్వారా మనకు ఎంత తెలియాలో దాంట్లో తెలుసుకోగలిగేంత తెలుసుకుంటే కూడా చాలు మనం పరలోకాన్ని చేరడానికి అని అంటున్నాడు. మరి ఈరోజు పామ్ సండే, ఇది మట్టలాదివారం చాలా స్పెషల్ కదా. ఈ మట్టలాదివారం అనేది రాజుగా జయప్రవేశం చేస్తున్నాడు యేసు ప్రభు. మొట్టమొదట ఆయన రాజని, ఆయన యూదుల రాజుగా ఒప్పుకున్నాడు. అంటే ఇక్కడ ఎవరిని గద్దించకుండా ఆ యొక్క యూదుల రాజా హోసన్నా హోసన్నా జయమే జయమే అని అంటున్నప్పుడు మీరు నన్ను రాజు అనొద్దండి అని అనలేదు. అక్కడ నేను తండ్రి పని నిమిత్తం వచ్చినాను, తండ్రిని గణపరచండి అని అంటున్న ఆ ప్రతి పరిస్థితిని ఇక్కడ సైలెంట్ చేసిస్తున్నాడు. అంటే మొట్టమొదటిసారిగా పాసోవర్ తర్వాత పాసోవర్కి ముందరగా ఇది జరగాలి. అంటే పస్కా పల్లి పశువు వధింపబడటానికి ముందుగా యెరూషలేం జయప్రవేశం జరిగించాలి. మరి ఈ యెరూషలేం జయప్రవేశానికి ఆయన గాడిద పిల్లని ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు అంటే జకర్యా గ్రంథంలో ఇది ప్రవచన నెరవేర్పుగా జకర్యా ద్వారా రాయించబడింది. కాబట్టి మరి గాడిద పిల్లని ఎందుకు అంటే అపోస్తులు ఆయన ఏమంటారు, సౌల్ మహారాజు గాడిదను వెతుక్కుంటూ వెళ్ళి రాజు అయిపోయినాడు. అవునాటి సమయ గ్రంథంలో చూస్తాం. ఆ గాడిద పిల్లను వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఒక ప్రవక్తను కలుసుకుంటావు. ఆ ప్రవక్త ద్వారా ఒక దైవ కార్యం నిమిత్తమే నువ్వు ఇజ్రాయేలులకు రాజుగా ఉండబోతున్నావు అంటే ఆయన ఆశ్చర్యపోతాడు. తర్వాత నువ్వు ఒక కొండ దగ్గరికి వెళ్ళు, అక్కడ అనేకులు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు అంటాడు. సమూయేలు ప్రవక్త 10:2-9 నుండి చూద్దాం. ఈ దినంలో నీవు నా ఎదురు నుండి పోయిన తర్వాత బెన్యమీను సరిహద్దులలో సెల్సాహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెతకపోయిన గార్ధవం దొరికినవి. నీ తండ్రి తన గార్ధవంల కొరకు చింతిపక నా కుమారుని కనుగొంటే నేనేం చేతునని నీ కొరకు విచారపడుచు ఉన్నాడని చెప్పుదురు. తర్వాత మరి ఇక్కడ 2 వ్యక్తులు నువ్వు వెతుకుతున్న గాడిద పిల్లను నీకు అప్పగిస్తానని అంటున్నాడు. ఇక్కడ లూకా సువార్త 19వ అధ్యాయంలోకి వస్తే 29 నుండి బెత్ఫేగే బేతనియా అను గ్రామంలో సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులను 2 పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషులను ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఇక్కడ ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ ని ఈ న్యూ టెస్ట్మెంట్ ని చూద్దాం. అక్కడ రాజుగా గాడిదను వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఆయన రాజు అవుతానని తెలియదు. ఇక్కడ రాజుగా నేను వచ్చినాను, నేనే మీ రాజునని చెప్పడానికి వచ్చినాడు. ఇక్కడ గాడిద పిల్లని తేవాలని రాజే తన శిష్యులకు చెప్తున్నాడు. అక్కడ 2 వాడుకున్నాడు, ఇక్కడ 2 వాడుకున్నాడు. కానీ అక్కడున్న వాళ్ళు ఆల్రెడీ గాడిదని వెతికి సౌలుకు ఎదురొచ్చి గాడిద పిల్లనిచ్చి, మీ నాన్న నీ గురించి చింతిస్తున్నాడయ్యా, మరి మీ నాన్నకు క్షేమకరమైన ఆనవాళ్ళు పంపించాలి, ఇదిగో మీ తండ్రి యొక్క గాడిద పిల్ల అని ఇస్తున్నారు కదండి. అంటే అక్కడ సాధారణమైన
నీ నా లాంటి ఒక మానవుని చూపిస్తున్నాడు రాజుగా. నీ నా వంటి స్వభావం కలిగిన ఒక వ్యక్తిని రాజుగా చేస్తే ఏమైపోతారంటే ఆ సింహాసనము చిట్ట చివరి వరకు ఉండదు అనేది సౌలు యొక్క జీవిత దృష్టాంతమైంది. కానీ యేసు ప్రభుని గురించి మనం తీసుకుంటే ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళి అక్కడ ఒక గాడిద పిల్ల ఉంటుంది, కట్టబడిన గాడిద పిల్ల అంటారు. మామూలు గాడిద పిల్ల కాదు, కట్టబడిన గాడిద పిల్ల. ఎందుకంటే అక్కడేమో తప్పిపోయిన గాడిద పిల్లని వెతుక్కుంటూ వచ్చినాడు, కానీ ఇక్కడ కట్టబడిన గాడిద పిల్లని వెతకడానికి విప్పడానికి వచ్చినాడు ప్రభు. హల్లెలూయా. కట్టబడిన గాడిద పిల్ల వేరు, తప్పిపోయిన గాడిద పిల్ల వేరు. తప్పిపోయిన వారిని వెతకడానికి సౌలు వస్తే ఇక్కడ కట్టబడిన అంటే మానవాళికి సాదృశ్యంగా గాడిద పిల్లను చెప్తారు. అందులో నిర్గమకాండం 12:12 ఏమని ఉంటుందంటే, ఒక నిమిషం, 13 నిర్గమకాండం 13:13 ఒక గాడిద పిల్లను తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. ప్రైజ్ లార్డ్. ప్రతి గాడిదకు వెల ఇచ్చి విడిపించాలి, లేదా మెడ విడిచి చంపేయాలి. సో ఆ గాడిదకు విలువ అనేది లేదు. ప్రతి గొర్రె పిల్లకు ఉంది, పశువులకు అన్నిటికీ ఉన్నాయి విలువ. కానీ గాడిద పిల్లలో జ్యేష్ఠత్వాన్ని కలిగిన ఒక పశువు ఉంటుంది కదా, అది దేవుడికి అర్పణ కాదు. దేవుడు అర్పణగా అంగీకరించబడని ఆ గాడిద పిల్లగా ఉంటున్న ఆ గాడిద పిల్లని విప్పుకోవడానికి యేసు ప్రభు వచ్చినాడు. హల్లెలూయా. మరి దానికి వెలగా గొర్రె పిల్లగా యేసు ప్రభువే దాని మీద కూర్చుని నేనే దీని కొరకు వెల అయిపోతున్నాను అని అన్నాడు. అంటే విలువ లేని మానవులకు, వెలకట్టలేని హృదయాలకు అవునా దేవుడు బలి అయినాడు. ఇది ఆచారం అంటే ఆచారం కాదండి. ఇది మనం ఏమంటారు, భావోద్రేకాలతో దీనత్వాన్ని ధరించాల్సిన ఒక సందర్భం. ప్రవచనాలు ఎందుకున్నాయి అంటే గతంలో రాయబడిన వాటిని భవిష్యత్తులో ఉన్న ప్రజలకు జ్ఞానాన్ని బోధించడానికి. ఆ జ్ఞానం వలన మనము నిన్న నేనే నిరంతరం ఏకరీతిగా ఉంటున్న దేవుని యొక్క మహిమను చాటడానికి. హల్లెలూయా. సో ఈరోజు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే దైవికమైన కృప కిందికి వచ్చిన్నాము కాబట్టి కృప వెంబడి కృప మనల్ని ఆవరించినందువలన అత్యధికమైన సంతోషభరితులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఓల్డ్ టెస్టమెంట్ లో దేవుడు వచ్చి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి ఆవరించినప్పుడు వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తున్నారు. కానీ న్యూ టెస్టమెంట్ లో యేసు ప్రభు పునరుత్థానము తర్వాత అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో కుమ్మరించబడిన ఆత్మ సన్నిధి ఇక మళ్ళీ మనవుని వదిలిపెట్టి వెళ్ళలేదు. అంటే మనం తప్పు చేస్తున్నాం, పడిపోతున్నాం, లేపబడుతున్నాము, కానీ నిన్ను కృప మాత్రం విడవబడదు అని అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆత్మ దుఃఖపడితే మనలో సంకుచిత భావాలు ఎట్లా ఉంటాయో అట్లా దేవుని ఆత్మను దుఃఖపరిచినప్పుడు మనం ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిని అనుభూతి చెందలేము. ఎక్కువగా దేవుడు బయలుపరిచే విషయాలను మనం అర్థం చేసుకోలేము. కానీ దేవునితో అంటుకట్టబడి నడిపించబడుతూ ఉంటే మాత్రం ప్రతిదీ బయలుపరచబడుతుంది. యేసుక్రీస్తు యొక్క మాదిరి మనకి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. మరి యేసుక్రీస్తే ఇక్కడ మనకు మాదిరి. ఆమేన్. మరి యేసుక్రీస్తు ఇక్కడ పరిశుద్ధాత్మ నడిపింపుతూ ఉన్నాడు అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, నీళ్ళ దగ్గర బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. ఎలా ఆనందిస్తున్నాడు? ప్రతి క్రియలో ఆనందిస్తున్నాడు. సో ఈరోజు మన జీవితంలో కూడా ఈమె నా ప్రియ కుమార్త, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పగలిగే అంతగా మనం బ్రతకాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ రోజైతే ఆకాశంలో నుండి ఒక స్వరం వచ్చి వినిపించి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పినట్టు చూస్తున్నాను. అలా ఇంకెవరికైనా సాక్ష్యం చెప్పినాడు ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె అని లోకంలో వాక్యంలో? దానియేలు గురించి ఓల్డ్ టెస్టమెంట్ లో చెప్పబడడం జరిగింది. న్యూ టెస్టమెంట్ లో బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఈయన మండుచున్న దీపమై ఉన్నాడు అంటూ యేసు ప్రభు చెప్తున్నాడు. తర్వాత 2 కాసులు 5 తలాంతులు కదా, 3 తలాంతులు 1 తలాంతు ఇచ్చిన వ్యక్తిని కూడా బలా నమ్మకమైన దాసుడు అంటారు. అంటే ఖచ్చితంగా మనకు ఒక పేరు ఇవ్వబడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? మోషే విషయంలో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దావీదు మహారాజు విషయంలో నా హృదయానుసారుడు,
మరి అబ్రహాం విషయంలో విశ్వాసులకు తండ్రి, అంతేకాకుండా నా స్నేహితుడు అంటున్నాడు. సో ఇలా నీ గురించి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? అవునా? మరి ఇక్కడ యేసు ప్రభు గురించి ఇంకొక పేరు కూడా ఇవ్వబడింది చూడండి. మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద మనుషులు ఎవ్వడును కూర్చుండలేదు. దాని విప్పు తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినేలా ఇది ప్రభువులకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాడు. అయితే 38వ వచనంలో చూడండి, ప్రభు పేరిట వచ్చు రాజు ఇవ్వబడును గాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని కూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ ఆయనని చూస్తుంటే అందరూ ఆయనను ఘనపరుస్తున్నారంట. మరి ఆయన మంచి మనసంతా ఆ గాడిద మీద ఎక్కి వచ్చిన ప్రభు. మళ్ళీ ఒకసారి చదువుతాను సిస్టర్. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తెతో చెప్పుడి. మరి సీయోను కుమార్తెతో చెప్పుడి అని అంటున్నాడు. ఇదిగో నీ రాజు సాత్వికంగా ఉండడం అంటే ఎవ్వరు ఏ దాన్నైతే ఉపయోగించలేదో అది ప్రభువును ఉపయోగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి